హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి ఈసారి సంక్రాంతి సినిమాలకి జనాలు ఫోకస్ ఎటువైపు, ముందుగా ఏ సినిమాలకి వెళ్తారు? అవును, ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే మావా, సంక్రాంతి బరిలోకి తెలుగు నుంచి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ దేనికి దానికే స్పెషల్ అవ్వడం విశేషం. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కంటెంట్ చాలా బాగుండడం ఈ మధ్య వచ్చిన ఆనవాయితీ అని జనాలు అంటున్నారు. మరి ఈ 4 సినిమాలు ఎలాంటి బ్లాక్ బాస్టర్స్ కొడతాయి, ఎటువంటి రచ్చ చేయబోతున్నాయి అని తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొడండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ సినిమాలన్నీ వేటికవే స్పెషల్ అని తెలిసిందే. ఈ 4గింటిలో ఒక్క గుంటూరు కారం మూవీ మాత్రమే పెద్ద సినిమా కావడం విశేషం. బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా కూడా గుంటూరు కారం టాప్లో ఉంది. ఈ సినిమా ఏకంగా 134 కోట్ల షేర్ టార్గెట్లో థియేటర్స్లోకి వస్తుంది. అయితే ఈ సినిమాలు జానర్ పరంగా చూసుకుంటే అన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమాలుగానే ఉన్నాయి. ఒక్క నాసామిరంగా మాత్రమే యూత్ అండ్ మాస్ టచ్తో వస్తుంది. గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ కనెక్ట్ అయి ఉండే యూత్ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతుంది. జనవరి 12న ఈ సినిమా థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఇక హనుమాన్ ఫిక్షనల్ కథాంశంతో ఫ్యాంటసీ మిక్స్ చేసిన మూవీగా తెరకెక్కింది. కిడ్స్ అండ్ మాస్ ఆడియన్స్కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే హనుమాన్ని బిలీవ్ చేసే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఈ మూవీ బాగా రీచ్ అవ్వచ్చు. ఏ రేంజ్లో ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ టచ్ ఉన్న కథగా ఉండబోతుంది. మెయిన్గా తండ్రి కూతుర్ల ఎమోషన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అయితే సైంధవ్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా కూడా అంతకు మించి వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి శైలేష్ కొన్ను గారు ఏ విధంగా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే మ్యాజిక్ మూవీలో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇలా సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా దేనికైతే స్పెషల్గా ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తోనే 3 సినిమాలు రాబోతున్నాయి. ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ కోరుకునే వారికి 4 సినిమాలలో అవి పుష్కలంగా దొరకబోతున్నాయి. ఇవేంటి ఈ సంక్రాంతి సినిమాలు. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. That's the video guys. Thank you for watching the video. Hope you like it. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.